హలో ఫ్రెండ్స్, ఫైనల్ గా రాజా సాబ్ నుంచి అయితే ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. నిన్న మేకర్ 6/11 కి సాంగ్ ని రిలీజ్ చేస్తా అని చెప్పారు. కానీ దాదాపు 2.5 గంటల డిలే తర్వాత 8:30 8:40 ఆ టైం మధ్యలో సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ సాంగ్ ఎలా ఉందనే దానిపైన ఈ రోజు మనం మాట్లాడుకుందాం. మీలో ఎవరైనా మన ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక సాంగ్ ఎలా ఉందనే దాని గురించి మాట్లాడుకుంటే, సాంగ్ ఓపెన్ చేయగానే ప్రభాస్ గారి లుక్స్ కానివ్వండి, కాస్ట్యూమ్ కానివ్వండి, ప్రభాస్ గారి హెయిర్ స్టైల్ కానివ్వండి, ఆ సాంగ్ లో అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి బానే ఉంది. సాంగ్ మాత్రమే యావరేజ్ గా ఉంది. నిజంగా సాంగ్ అయితే చాలా అంటే చాలా యావరేజ్ గా ఉంది. ఆ ట్యూన్స్ కూడా చాలా యావరేజ్ గా ఇచ్చిండు తమను. నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఓజీకి ఎక్స్ట్రాడినరీ ట్యూన్స్ ఇచ్చాడు, అఖండకి అంటే అఖండ 2 కూడా వచ్చింది కదా సాంగ్స్, వాటికి ఎక్స్ట్రాడినరీ, అసలు బాక్సులు బద్దలైపోతాయా అన్న రేంజ్ లో అయితే ఓ బీజేఎం ఇచ్చాడు. కానీ ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా లో. అంటే 2 సినిమాలు మంచిగా ఇస్తే ఒక సినిమాలో ఏదో ఒకటి వేసేద్దాం అన్నట్టు అనుకుంటాడు ఏమో తమన్, మరి తెలియదు. కానీ చాలా అంటే చాలా యావరేజ్ ట్యూన్స్ అయితే ఇవ్వడం జరిగింది. పెద్దగా ఆకట్టుకోలేదు. కేవలం ఆకట్టుకున్నది ప్రభాస్ గారి లుక్స్ మాత్రమే, ప్రభాస్ గారి కాస్ట్యూమ్స్ మాత్రమే. అది కొంచెం కలర్ఫుల్ గా ఉంది. అంటే సాంగ్ చూస్తే చూడాలి అనిపించేలా కలర్ఫుల్ గా ఉంది. ఆ డాన్సర్స్ చాలా మంది రీసెంట్ టైమ్స్ లో ఏదైతే గేమ్ చేంజర్ అప్పుడు మచ్చా మచ్చా రా అని సాంగ్ వస్తుంది కదా, సో అందులో ఒక 2 ఊర్లు కలిపినంత జనం అంతా ఒక పాటలు ఉన్నట్లు ఉంటది కదా, సేమ్ ఇందులో కూడా అలానే అనిపించింది. ఆ మిగతా సాంగ్ చూస్తే జస్ట్ యావరేజ్ అనిపించింది. ట్యూన్స్ మైనస్. నిజం చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ మైనస్ ఈ మూవీకి. ఆ రేంజ్ లో కొట్టలేదు అన్నట్లు నాకైతే అనిపించింది. బహుశా వేరే వాళ్ళకి నచ్చొచ్చు, కానీ నా ఒక ఒపీనియన్ ఏంటంటే బీజిఎం కానివ్వండి, సాంగ్ కి ట్యూన్స్ కానివ్వండి, ఆ రేంజ్ లో తమన్ రేంజ్ లో కొట్టలేదు అనేది నా ఒక ఒపీనియన్. ఇక డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే, మారుతి గారు ఒక చిన్న సినిమా ఇది. నిజం చెప్పాలంటే ఒక రీజనల్ మూవీ, కేవలం ప్రభాస్ గారు ఉన్నారని చెప్పి ఈ మూవీని ఏం చేశారంటే పాన్ ఇండియా కోసము దాని బడ్జెట్ ని పెంచి, దాని స్కేల్ ని పెంచి, మూవీ ప్రమోషన్స్ కానివ్వండి, లేకుంటే మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి పెంచడానికి అయితే ట్రై చేస్తున్నారు. కానీ నన్ను అడిగితే నేను ఒకటే చెప్తా, అనవసరంగా ప్రభాస్ గారు ఒకవేళ తనకు అంటే పాన్ ఇండియన్ మూవీస్ చేసి అలసిపోతే ఇలాంటి తెలుగు మూవీ తీసుకుంటారు, రీజనల్ మూవీ తీసుకున్నట్లయితే రీజనల్ మూవీ వరకే ఉంచండి. ఎందుకంటే ఈ మూవీ యొక్క ట్రైలర్ ని చూసినప్పుడు కూడా ఫీల్ రాలే. దీన్ని స్పెసిఫిక్ గా నార్త్ ఆడియన్స్ కానివ్వండి, నార్త్ రివ్యూయర్స్, మూవీ రివ్యూయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నవ్వుకున్నారు, లిటరల్ గా నవ్వుకున్నారు. ఈ మూవీ స్క్రీన్ బేక్ చేస్తుందా అని. అంటే ప్రభాస్ గారి స్టార్డమ్ మీదనే ఏదో స్టార్డమ్ ఉందని చెప్పి అనవసరంగా ఏ మూవీ పడితే ఆ మూవీ రిలీజ్ చేస్తే కరెక్ట్ ఉండదు అన్నట్లు నా ఒక ఒపీనియన్. నాకు అంతలా అనిపించలే. అంటే ప్రభాస్ గారు ఉన్నారని చెప్పి దాని స్కేల్ ఒకటి పెరిగింది, దాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే ట్రైలర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, కంప్లీట్ క్లియర్ ఫ్లేవర్ కనిపిస్తుంది. అదొక తెలుగు సినిమా ఫ్లేవర్ లా కనిపిస్తుంది. అనవసరంగా మళ్ళీ ఎందుకు దీన్ని పాన్ ఇండియా రిలీజ్ చేయాలనేది నాకు అర్థం కాలేదు. కేవలం మార్కెట్ ని గ్రాప్ చేసుకుందామని చెప్పి వెళ్తున్నారు. కానీ దీని వల్ల నిజం చెప్తున్నా కదా, దీని వల్ల నిజంగా ప్రభాస్ గారి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రభాస్ గారి మార్కెట్ పాన్ ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రేంజ్ లో అయితే ఉంది. దాన్ని అనవసరంగా ఇలాంటి చిన్న మూవీస్ తీసి, ఒక రీజనల్ మూవీ తీసి, ఇది ఒక హర్రర్ కామెడీ మూవీ తెలుగు వరకే ఉంటే సరిపోయేది. కానీ దీన్ని ఏం చేశారు, దీని స్కేల్ ని పెంచి దీన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలి, ప్రభాస్ గారి మార్కెట్ ని గ్రాప్ చేసుకోవాలని చెప్పి మేకర్స్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి ట్రై చేస్తున్నారు. కానీ దీనివల్ల ప్రభాస్ గారికి ఎఫెక్ట్. ఎందుకంటే తక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే సినిమా నాకు హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఉంది. కానీ ట్రైలర్ ని, సాంగ్స్ ని చూస్తే ప్రభాస్ గారి లుక్స్ తప్ప నాకైతే ఏమనిపించలేదు. నిజం చెప్తున్నా, టు బి ఫ్రాంక్. ప్రభాస్ గారి అభిమానులు కూడా మనస్ఫూర్తిగా ఆలోచించండి. కేవలం ప్రభాస్ గారి లుక్స్ తప్ప ట్రైలర్ కానివ్వండి, లేకుంటే ఈ సాంగ్ కానివ్వండి ఏదైనా ఉందా? నిజం చెప్పండి, మనసు మీద చేసుకొని, గుండెల మీద చేసుకొని చెప్పండి. ఏమనిపించలే. అనవసరంగా ప్రభాస్ గారి మార్కెట్ ని తక్కువ చేసేలానే ఉంటుంది అనవసరంగా హిందీ మార్కెట్ లో. కానీ పెద్దగా ఏం లేదు. సో ఈ మూవీని తెలుగు ఇండస్ట్రీ వరకే రిలీజ్ చేస్తే బాగుండేది. ఇంకోటి, తమన్ గారి బీజిఎం అయితే చాలా యావరేజ్. అనవసరంగా ఎందుకు మరి తమన్ గారు అలా ఎందుకు కొడుతున్నారో నాకు అర్థం కాదు. అటు ఓజీకి ఎక్స్ట్రాడినరీ ట్యూన్స్ ఇచ్చిండు, ఇటు అఖండాకి ఎక్స్ట్రాడినరీ ట్యూన్స్ ఇచ్చిండు. అసలు బాక్సులు బద్దలైపోతే ఆ రేంజ్ లో ట్యూన్స్ ఇచ్చిండు. కానీ దీని విషయానికి వస్తే, మరి ప్రభాస్ గారి విషయానికి వస్తే యావరేజ్. పెద్దగా ఏమనిపించదు మీకు వినేటప్పుడు కూడా. పెద్దగా ఏదో కూడా వేసేద్దాం మ్యూజిక్ అన్నట్టు వేసేసినట్టున్నాడు, ఏదో ఒక ట్యూన్ వేసేద్దాం అలా అని చెప్పి వేసేసినట్టు అనిపించింది. కానీ
డిసప్పాయింట్మెంట్ తమన్ గారి దగ్గర నుంచి అయితే నేనైతే డిసప్పాయింట్ అయిపోయా. ప్రభాస్ గారు లుక్స్ తప్ప నాకేం లేదు. ప్రభాస్ గారి వల్లనే ఈ మూవీకి ఓపెనింగ్స్ కానివ్వండి, ఈ మూవీ నార్త్ బెల్ట్ వరకు వెళ్ళింది. కానీ ఇది కంప్లీట్ రీజనల్ మూవీ. దీన్ని రీజనల్ మూవీ గానే తీసి రీజనల్ వైజ్ గానే రిలీజ్ చేస్తే సరిపోయేది. ఒకవేళ రీజనల్ లో సూపర్ డూపర్ హిట్ అయితే అప్పుడు ఇక్కడున్న సిచ్యువేషన్ ని బట్టి హిందీలో రిలీజ్ చేస్తే బాగుండేది, ఒక డబ్ చేసి. కానీ అనవసరంగా ఇది మేకర్స్ రిస్క్ చేస్తున్నారు. దానితో పాటు ప్రభాస్ గారి పైన కూడా రిస్క్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో చూద్దాం. ఇంకా మూవీ అయితే సంక్రాంతికి రాబోతుంది. సంక్రాంతి బిగ్గెస్ట్ మూవీగా ఇది రాబోతుంది. ప్రభాస్ గారి మూవీ ఉంది, దీంతో పాటు చిరంజీవి గారి మూవీ ఉంది, రవితేజ గారి మూవీ ఉంది, నవీన్ పోలిశెట్టి గారి మూవీ ఉన్నది. ఇది కాకుండా తమిళ నుంచి విజయ్ దళపతి మూవీ కూడా ఉన్నది. సో చూద్దాం ఏ మూవీ బాగా నడుస్తుందని చెప్పి మీరు ఆశిస్తున్నారు. మీరు ఏ మూవీ చూడాలనుకుంటున్నారు సంక్రాంతి బరిలో మీరు కామెంట్ రూమ్ లో తెలియచేయండి. దాంతో పాటు నేను చెప్పిన దానికి మీకు ఏదన్నా అంటే నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే దాని గురించి కామెంట్ చేయండి. దాంతో పాటు నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, మీకు నచ్చకపోయినా మీ ఒపీనియన్ ని, అంటే నా ఒపీనియన్ ని నేను షేర్ చేశా, మీ ఒపీనియన్ ని కూడా మీరు తెలియజేయండి. ఇంతే గాయ్స్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. ఈ మూవీ డెఫినెట్ గా హిట్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. కానీ అలా అయితే ఉండట్లేదు. సరే, ఇంకో ట్రైలర్ వస్తాయి. ట్రైలర్ తర్వాత మూవీ వరకు వెయిట్ చేద్దాం. ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మనం వీడియో తీయడానికి ట్రై చేద్దాం. అంతే గైస్, మీరు మాత్రం మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.